మన మందవారి పట్టణంలో బర్డ్ హైకోర్టు మధ్యలో ఎంతో కాలంగా ఈ నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి అతి ఘనంగా దసరా పండుగను ఈ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి విధంగా ఆ అమ్మవారు ఇచ్చిన ఆశీస్సులు అని చెప్పేసి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మాకు మా బీజేపీ నాయకుల పైన ఉండాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ ఉత్సవాలు ఈ ప్రాంతంలో ఎంతో కాదు ఈ షెడ్యూల్ కోట్ ఏదైతే ఉందో ఇక్కడ అటు గణేష్ మండలి కానీ ఉత్సవాలు కానీ అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలు కానీ అతి ఘనంగా నిర్వహించడం ఇక్కడ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మందవారికి బండి తెచ్చే విధంగా బ్రహ్మాండంగా ఈ నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నారు. వీరికి ఈ కమిటీ సభ్యులకు ఈ ప్రాంతంలో ఉన్న మహిళా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దసరా సందర్భంగా అమ్మవారు వాళ్ళ ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ఆశీర్వదించాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు ఈ యొక్క మందమరి పట్టణంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నటువంటి అదేవిధంగా బోనాలు కూడా ప్రతి సంవత్సరము చాలా విజయవంతంగా జరుపుతున్నటువంటి కమిటీ సభ్యులకు ఇక్కడ ప్రాంత వాసులకు అందరికీ కూడా విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 16 సంవత్సరాల నుండి వైభవంగా నవరాత్రుల ఉత్సవాలు ఈ 2 జూన్కి సంబంధించి వైట్ షటిల్ కోర్ట్ యువకులు ఇక్కడున్న మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు అమ్మవారికి సేవలు చేస్తూ అదే క్రమంలో బోనాలు కూడా మన ఏరియా మొత్తం బోనాలు పట్టుకొని తల్లి ఆశీస్సులు మందమని మీద ఇక్కడి ప్రాంత ప్రజల మీద ఉండాలని భక్తి శ్రద్ధలతో ఈ బోనాల జాతర జరుపుతుంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు రఘునాథ్ ఎర్రవెల్లి గారు, మన మంచిర్యాల జిల్లా రథసారథి నగునూరి వెంకటేష్ గౌడ్ గారు, జిల్లా సీనియర్ నాయకులు మన అందుగుల శ్రీరన్న గారు, జిల్లా ఉపాధ్యక్షులు అక్కడ రమేష్ అన్న గారు, సీనియర్ నాయకులు డివి దీక్షితులు గారు, మందమరి పట్టణ కమిటీ కూడా ఈ టెంపుల్కు సంబంధించి వచ్చేసి ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మందమరి పట్టణ ప్రజలకే కాకుండా మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని కోరుతూ ఆ తల్లిని కోరుతూ భారత్ మాతాకి